భూమి కొండమ్మలు వీళ్ళిద్దరూ గత 4 రోజుల నుంచి చదువుకోవడానికి రాత్రులు కాలేజీకి వస్తున్నారండి. కంబైన్డ్ స్టడీస్ కోసం కాలేజ్కి వస్తున్నారా? అది నైట్ ఆఫ్టర్ 10. వాళ్ళుంటున్న హాస్టల్ ఏరియాలో 4 డేస్ నుంచి పవర్ లేదు సార్. ఐ సీ. సార్ వెనకాల ఎవరో మాస్క్ వేసుకొని వస్తున్నారు సార్. ఇతను వాచ్మెన్ రాము. అవును సార్. వాచ్మెన్తో భూమి కొండమలు మాట్లాడుతున్నప్పుడు ఈ ముసుగు బ్యాచ్ సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళింది. వీడియోలో కనిపిస్తుందిగా సార్. అంటే ముక్తాదేవి గారు అన్నది నిజమే. పాపం భూమి కొండమ్మల అమాయకులు. క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది ఈ మాస్కులు వేసుకున్న వాళ్ళు అయ్యి ఉంటారండి. మల్లేశం సార్ ఒకసారి రివైండ్ చేయి. భూమి కొండమలు కాలేజీ గేట్లోకి ఎంటర్ అవుతుంటే వెనకాలే ఫాలో అవుతున్న వీళ్లను గమనించలేదు. షాడో పడ్డా సౌండ్ వచ్చినా తల తిప్పి చూడాలి. సార్ చిన్న డౌట్ సార్. ఏంటది? ఈ ముసుగు బ్యాచ్ కూడా ఈ భూమి కొండమ్మల మనుషులై ఉండొచ్చు కదా? అలా ఎలా అనుమానిస్తారు? వీళ్ళిద్దరూ వాచ్మెన్ని మాటల్లోకి దింపి ఈ ముగ్గురిని లోపలికి వెళ్లేలా ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారు, ఇదంతా అనుమానం అనుకోకండి. ఇన్వెస్టిగేషన్లో భాగం అంతే. ఐ కెన్ అండర్స్టాండ్ యూ సార్. సెక్యూరిటీ రూమ్లో సీసీ కెమెరాల లింకు మొత్తాన్ని కట్ చేశారంటే కాలేజీ పరిసరాలు బాగా అలవాటైన వాళ్లే ఈ దొంగతనం చేసుండొచ్చు. మల్లేశం సార్ వీడియో పాజ్ చేసి జూమ్ చేయి. ఓకే సార్. వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు కాదు, బాగా తెలివైన అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అమ్మాయి డ్రెస్ వేసుకుని వచ్చి ఉండొచ్చు కదా సార్? వాళ్ళు ముసుగేసుకున్న బాడీ స్ట్రక్చర్, హైట్ చూసి చెప్పొచ్చు. అండ్ మోరవర్ తన లెఫ్ట్ హ్యాండ్కి టాటూ ఉంది చూసారా? మొహాలకి మాస్క్ వేసుకున్న, చేతులకి గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయారు సార్. ప్రిన్సిపల్ గారు సార్, మీరు పర్మిషన్ ఇస్తే కాలేజ్ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తాను. పర్మిషన్ ఇవ్వాల్సింది ముక్తాదేవి గారండి. ఒక మాట పెద్దావిడిని అడిగి. తప్పకుండా. హలో, నమస్కారం అమ్మా. నేను ప్రిన్సిపల్ నారాయణరావును మాట్లాడుతున్నాను. నమస్కారం రావు గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఇన్స్పెక్టర్, చెప్పండి. క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది కాలేజ్ అమ్మాయిలే కానీ బయట దొంగలు కాదని డౌట్గా ఉంది మేడం. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు హడావుడి చేస్తారు, హల్చల్ చేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.